హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్ అండ్ ఈ వీడియోలో నేను ఫ్లిప్కార్ట్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనేటట్టయితే అక్కడ ఎలా మోసపోకూడదో, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో దాని గురించి చెప్పబోతున్నాను. ఇది స్కామ్ వీడియో అని కూడా చెప్పొచ్చు, టైటిల్లో కూడా పెట్టవచ్చు, అది క్లిక్ బైట్ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ థింగ్స్ అలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి, సో దాని గురించే చెప్పబోతున్నాను. సో దీనికి వచ్చిన బ్యాక్ స్టోరీ ఇస్తాను. రీసెంట్లీ బెస్ట్ ఫోన్స్ అండర్ 30,000 అనే వీడియోలో నేను OnePlus Nord 3 ఫోన్ గురించి నేను బాగా బిల్డప్ ఇచ్చేసాను. లాంచ్ అయినప్పుడు 34,000 ఉండే అండ్ ఇప్పుడు 20,000కే వస్తుంది. అండ్ అది నేను చెప్పినప్పుడు అది అమెజాన్ లోనే చూసి చెప్పాను. రీసెంట్లీ ఒక యూట్యూబ్ వీడియోలో చూసి ఫ్లిప్కార్ట్ లో అమ్మబడుతున్న ఈ OnePlus Nord 3 తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చూసాను. సో దాంతో నాకు ఒక విధంగా ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. ఫస్ట్ వచ్చేసి ఈ వీడియో చేసిన, అంత కష్టపడి చేసిన అదంతా పక్కన పెడితే, నా వీడియో చూసి నా రికమెండేషన్ వల్ల మీలో ఎవరైనా కొంటే మీరు మోసపోతారు, మీ డబ్బులు బొక్క. అది మాత్రమే కాదు, నా ఫ్రెండ్ సర్కిల్లో రిలేటివ్స్ లో మా బాబాయ్కి కూడా చెప్పి మరీ కొనిపించాను. లైక్ ఫోన్ చేసి మరి పనిమాల 20,000కి ఇది వస్తుంది ఫోన్, సూపర్ ఫోన్ తీసుకోండి అని మరి చెప్పి కొనిపించాను. సో ఆ ఫోన్ కి ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఒక విధంగా పానిక్ అయిపోయినాను. ఆ తర్వాత కొంచెం రీసెర్చ్ చేసి చూసిన తర్వాత లేదు, మా బాబాయ్కి అమెజాన్ లింకే ఇచ్చాను. ఎనీవే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ విషయానికి వద్దాం. ఫ్లిప్కార్ట్ లో మీరు OnePlus Nord 3 నార్మల్ గా సర్చ్ చేశారు అనుకోండి, మీకు ఇలా ప్రోడక్ట్ వస్తుంది. నేను ఇది OnePlus Nord 3 గురించి చెప్పట్లేదు. మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకునేటప్పుడు మీరు నార్మల్ గా సర్చ్ చేస్తారు కదా, ఇలా ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ లో మీరు చూసుకుంటే మీకు నార్మల్ ప్రైస్ కన్నా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో మీరు నార్మల్ యూజర్స్ ఏం చేస్తారు, సెర్చ్ చేస్తారు, ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తారు, ఆ రేట్ చూస్తారు, రేట్ బాగానే ఉంది, తీసుకుంటారు, లేకపోతే లేదు. కాకపోతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ సెల్లర్ ఎవరనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ సెల్లర్ డిపార్ట్మెంట్ లో నేను చూసినంత వరకు, ఇప్పుడు ఏదైనా ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ఫోన్ ఉంది అనుకోండి, Motorola Edge 50 Fusion, Edge 50 Ultra, ఇలాంటి ఫోన్స్ ఏమైనా ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ఫోన్స్ ఉంటే ఒక్కడే సెల్లర్ ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ OnePlus Nord 3 చూసినట్టయితే 20 మంది సెల్లర్స్ ఉంటారు ఈజీగా. అండ్ మీరు చూసినట్టయితే చాలా మందికి ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ అనే సింబల్ ఉంది. ఈ ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫ్లిప్కార్ట్ వాళ్ళే ఆ ప్రోడక్ట్ ని డెలివరీ చేస్తారు. అండ్ డెలివరీ సెల్లర్ దగ్గర నుంచి తీసుకునే ముందు అండ్ మనకి ఇచ్చేంత వరకు వాళ్ళు కొన్ని సేఫ్టీ స్టెప్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవుతారు. సో దానివల్ల మనకి ఏంటంటే ప్రొడక్ట్స్ మిస్ప్లేస్ అవ్వడం, డ్యామేజ్ అవ్వడం ఏం జరగవు. ఒకవేళ జరిగితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో అంతే, అంతకు మించి ఇంకేం లేదా ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ అంటే. ఒరిజినల్ ప్రోడక్ట్ అని కాదు, ఏం కాదు, దానికి అసలు సంబంధమే లేదు ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ అనే దానికి. సో మీరు చూసినట్టయితే ఒక 20 మంది సెల్లర్స్ ఉన్నారు. సో ఒకే ఫోన్ ఇంతమంది అమ్ముతున్నారు. కానీ మీరు చూసినట్టయితే OnePlus ఫోన్ ఆన్లైన్ లో OnePlus.in లో అమ్ముతారు అండ్ అమెజాన్ లో మాత్రమే అమ్ముతారు ఒఫిషియల్ గా. సో మరి ఫ్లిప్కార్ట్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి అమ్ముతున్నారు? ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అయి ఉండొచ్చు. లైక్ మీరు అమెజాన్ లో కానీ OnePlus లో కానీ ఏదైనా డిఫెక్ట్ వల్ల ఫోన్ రిటర్న్ ఇస్తారు కదా, అవి తర్వాత అమెజాన్ వాళ్ళు OnePlus వాళ్ళు లోకల్ మార్కెట్ లో అమ్మేస్తారు తక్కువ రేట్లో. ఆ ఫోన్స్ మళ్ళీ తీసుకొచ్చి ఫ్లిప్కార్ట్ లో అమ్మే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్స్ కి వారంటీ ఉండకపోవచ్చు కూడా. నేను 100% చెప్పలేను. కొన్ని పాలసీస్ వల్ల ఇవ్వచ్చు, కొన్ని పాలసీస్ వల్ల ఇవ్వకపోవచ్చు. కొంతమందికి OnePlus సర్వీస్ సెంటర్ కి ఇలాంటి ఫోన్స్ తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ ఆబ్వియస్లీ అడిగేది బిల్ అడుగుతారు. బిల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు దాని మీద ఫ్లిప్కార్ట్ అని ఉంటే, ఫ్లిప్కార్ట్ లో తీసుకుంటే మేము ఈ ప్రోడక్ట్ కి వారంటీ ప్రొవైడ్ చేయమని చెప్పి OnePlus వాళ్ళు అన్నారంట. నేను కూడా ఆన్లైన్ చూసాను, నేను పర్సనల్ వెళ్ళి చెక్ చేయలేదు, బట్ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో ఇలా మల్టిపుల్ సెల్లర్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి మీరు ప్రోడక్ట్ కొంటే మీకు వారంటీ వస్తుందో లేదో తెలియదు. సో ఇలా కొంచెం గందరగోళంగా ఉంది. ఇది ఒక్కటే విషయం అనే కాదు, మీరు వేరే ప్రోడక్ట్స్ చూసుకున్నట్టయితే మీరు డైరెక్ట్లీ ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి మొబైల్ సెక్షన్ లోకి వెళ్తే చాలా ఎక్స్క్లూజివ్ ఫోన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఫోన్స్ అన్ని, దాంట్లో మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్ ఫ్లిప్కార్ట్ లోనే అమ్ముతున్నారు. అంటే కంపెనీ వాళ్ళకి ఫ్లిప్కార్ట్ కి డీల్ ఉంటుంది. ఒక ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మితే ఇంత పర్సెంటేజ్ ఇస్తా అని చెప్పి ఏదో ఉంటుంది, కమిషన్ లాగా ఫ్లిప్కార్ట్ తీసుకుంటారు కదా, చార్జెస్ లాగా. మేబీ ఫ్లిప్కార్ట్ ఆ కంపెనీస్ నుంచి తక్కువ తీసుకుంటున్నారేమో, అందుకే అమెజాన్ వదిలేసి అందరు ఫ్లిప్కార్ట్ లోనే వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. సో ఎనీవే, ఇక్కడ మీరు ప్రోడక్ట్స్ చూసినట్టయితే ఇప్పుడు ఇన్ఫినిక్స్ ఉంది, Motorola ఉంది, మళ్ళీ Motorola Edge Ultra ఉంది, Realme GT6 ఉంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్ముతున్నారా లేకపోతే థర్డ్ పార్టీ వాళ్ళు అమ్ముతున్నారా మనకు తెలియదు. సెల్లర్ చూడండి, ఏదో పేరు ఉంటుంది. ఈ పేరు గురించి ఇన్ఫినిక్స్ వాళ్ళే మన ఒఫిషియల్ గా చెప్పారా? పోనీ ఈ పేరుతో మేము ఫ్లిప్కార్ట్ లో అమ్ముతున్నామని చెప్పి అట్లా కూడా మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కనిపించదు. ఒక గుడ్ థింగ్ ఏంటంటే, అదర్ సెల్లర్స్ అని చూస్తే ఒక్కడే ఉన్నాడు కాబట్టి, వీడు ఒక్కడే అమ్ముతున్నాడు కాబట్టి వీడే ఒఫిషియల్ సెల్లర్ అని అనుకోవాలి, అంతే. సేమ్ థింగ్ Motorola కూడా. మీరు Motorola ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూసినా మోర్ సెల్లర్స్ అని కొడితే ఇదే వస్తుంది. ఒకటే సెల్లర్ ఉన్నాడు. వీళ్ళ పేరు కూడా చూడండి, TrueNet Commerce. ఇది ఇంకొక ఐఫోన్ది కూడా ఒక డిఫరెంట్ పేరు ఉంటుంది, ట్రెజర్ హాల్ ఆన్లైన్. సో వీళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్ కొంటే మనకి ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుందో లేదో తెలియదు. అది జాగ్రత్తగా తీసుకోవాలి. దీన్ని సేఫ్ గా ఎలా చేయాలని నాకు కూడా తెలియదు. ఒక సెల్లర్ ఏమంటే కొంచెం ధైర్యంగా తీసుకోవచ్చు. అంతకు మించి నాకు కూడా ఏం సొల్యూషన్స్ తెలియట్లేదు. ఏమైనా తెలిస్తే ఇంకో వీడియో చేస్తా, లేకపోతే పిన్ చేసి చెప్తాను. మీకు కూడా తెలిస్తే చెప్పండి. సో ఇది జస్ట్ ఒక ప్రికాషనరీ వీడియో. మీరు ప్రోడక్ట్స్ కొనే ముందు, ఎస్పెషలీ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ తీసుకునే ముందు చూసి తీసుకోండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సేమ్ థింగ్ అమెజాన్ లో కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇదే OnePlus Nord 3 అమెజాన్ లో సర్చ్ చేసి మనకి
20,000కి ఉంది. అండ్ ఇక్కడ సెల్లర్ చూస్తే దర్శిత్ ఎలక్ట్రానిక్స్ అని ఉంది. మీకు ఇదే దర్శిత్ సంథింగ్ బ్లా 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 అని చెప్పి ఇంకొక సేమ్ సెల్లర్ వేరే ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. సో ఇది ఒరిజినల్ OnePlus ప్రోడక్ట్ తెలియదు కాదా తెలియదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వారంటీలో చెక్ చేస్తే 1 year వారంటీ అని క్లియర్ గా మెన్షన్ చేశాడు. క్లిక్ చేసి మీకు ఇక్కడ తెలుస్తుంది 1 year మ్యానుఫ్యాక్చర్ వారంటీ అని క్లియర్ గా ఇస్తున్నాడు. అది మనకి స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది చూడండి. ఇలా మనకి ఫ్లిప్కార్ట్ లో మీరు ప్రోడక్ట్ చూసినట్టయితే అలా ఏం లేదు. ఇక్కడ ఎక్కడో కింద పెట్టాడు వారంటీ గురించి. సో ఫ్లిప్కార్ట్ లో ఫోన్స్ కానీ ఏదైనా గ్యాజెట్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని డిస్లైక్ చేయండి. అండ్ వీడియో నచ్చకపోతే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎందుకు నచ్చలేదు కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఇంకా ఎక్కువగా పెడతాను. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. నేను వీలైతే వీడియో చేస్తాను, లేకపోతే ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్.